అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జనవరి 31 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ ప్రతిబింబం నిన్ను మోసం చేయదు, మోసం చేసేది మన అంచనాలే, నిజం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజునటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జనవరి 31, 2026 వారం శనివారము. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షం, సూర్యోదయం 7:11, సూర్యాస్త సమయం 6:09, చంద్రోదయము 4:36, చంద్రాస్త సమయము 6:37. ఈ రోజున తిథి త్రయోదశి. జనవరి 30 ఉదయం 11:09 నుంచి జనవరి 31 ఉదయం 8:25 వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి. చతుర్దశి కూడా ఫిబ్రవరి 1 ఉదయం 5:52 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతుంది. నక్షత్రము పునర్వసు. జనవరి 31 రాత్రి 3:27 నుంచి ఫిబ్రవరి 1 రాత్రి 1:34 వరకు ఉంటుంది. తదుపరి పుష్యమి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. జనవరి 31 రాత్రి 8:01 వరకు. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం విష్కంభ. జనవరి 30 సాయంత్రం 4:58 నుంచి జనవరి 31 మధ్యాహ్నం 1:33 వరకు ఉంటుంది. తదుపరి పృథ్వీ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం తైతుల. జనవరి 31 ఉదయం 8:26 వరకు. తదుపరి గరిజ. జనవరి 31 రాత్రి 7:07 వరకు. తదుపరి వనిజ విష్టి. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 2:30 నుంచి మధ్యాహ్నం 3:58 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:52 నుంచి ఉదయం 8:22 వరకు. రాహుకాలము ఉదయం 9:39 నుంచి ఉదయం 11:04 వరకు. గుళిక కాలము ఉదయం 6:48 నుంచి ఉదయం 8:14 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:36 నుంచి 6:24 వరకు. అమృతకాలము రాత్రి 11:20 నుంచి రాత్రి 12:48 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:05 నుంచి సాయంత్రం 6:31 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:22 నుంచి మధ్యాహ్నం 3:07 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:01 వరకు. ఇవంటి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహర్షి వశిష్ఠుడి ఆశ్రమంలో ఉండేది. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: భీష్ముడు యుద్ధంలో పడుకున్న శరశయ్య ఎన్ని రోజుల పాటు కొనసాగింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ విశిష్టతలు కానీ ఏమీ లేవు. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున నామకరణం చేసుకోవడానికి, అన్నప్రాసన నిర్వహించుకోవడానికి, చిన్నపిల్లలు ఉయ్యల్లో వేయడానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవడానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవడానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవడానికి, పెళ్లి చూపులకైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, సింహ, కన్య, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 1 రాత్రి 1:34 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జనవరి 31 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనులు మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.